ముందే అర్థం చేసుకోవాలి. సో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో గత అర్ధరాత్రి విద్యార్థులు నిద్రలో ఉండగా ఒక బాలుని గుర్తు తెలియని మరో విద్యార్థి గొంతు కోసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హుటాహుటిన హాస్పిటల్కు వచ్చి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. జరిగిన ఘటనపై విద్యాశాఖ డిప్యూటీ డీఈఓ మరియు స్థానిక విద్యాశాఖ పోలీసు శాఖ వారితో సమీక్షించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, విద్యార్థుల వద్ద పదునైన వస్తువులు లేకుండా చూడాలని మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీకు తెలుసా ఎవరు? అదే అనుమానించారు సార్. ఇప్పుడు పేరు చెప్పాను. అంబేద్కర్